ఈరోజు మనకి రోజు మనం చక్కనైన సంగీతంతో సాధన చేసుకుంటున్నాం. ఈరోజు మనం భగవద్గీత శ్లోకాలతో సాధన చేసుకోబోతున్నాం. మనతో ధ్యానం చేయించి తర్వాత వారి యొక్క అనుభవ జ్ఞానం చెప్పడానికి వచ్చారు. విశేష జ్ఞానం పంచుకోవటానికి శివాజీ గారు అనకాపల్లి నుంచి. శివాజీ గారు చక్కగా ధ్యాన సాధన చేసుకుంటూ విశేషంగా పిరమిడ్ నిర్మించుకొని అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి సెంటర్‌ని రన్ చేస్తూ ఎన్నో శాకాహార ర్యాలీల్లో పాల్గొంటూ, భగవద్గీత శ్లోకాలతో అందరిని ధ్యానంలో కూర్చోబెడుతూ ఎంతో విస్తృతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. పీఎంసీ అంబాసిడర్‌గా ఉంటూ ఎంతో సేవలు అందిస్తున్నారు. అలాంటి శివాజీ గారి యొక్క ఈరోజు భగవద్గీత జ్ఞానాన్ని వారి యొక్క నాదంతో మనం చక్కగా ధ్యాన నిమగ్నమై ఆ తర్వాత అనుభవ జ్ఞానాన్ని తీసుకుందాం. వెల్కమ్ సార్. నమస్తే. హలో సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. యెస్ సార్. ప్లీజ్ కంటిన్యూ. ముందుగా మన ధ్యాన గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒక్కసారి అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. నా పేరు వచ్చేసరికి శివాజీ, కోయిలాడ శివాజీ. మాది అనకాపల్లి పక్కనే చిన్న పల్లెటూరు తిమ్మరాజుపేట గ్రామం అని. అయితే నేను నా యొక్క జీవితం ఈ ధ్యానానికి 2018లో ప్రారంభమైంది. ధ్యానం కన్నా ముందు నేను ఒక హెరిటేజ్ డైరీలో పశువుల డాక్టర్గా, ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తూ ఉండేవాడిని. ఆ నోరు లేని మూగజీవులకి సేవ చేస్తూ ఉండేవాడిని. అందులో ఉద్యోగరీత్యా పనిచేస్తూ ఉండేవాడిని. ఆ క్రమంలో నాకు చిన్న ఒక డిప్రెషన్ అనే దీంతో ఈ యొక్క ధ్యాన మార్గానికి నేను ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. అయితే ధ్యానానికి ముందు నా జీవితం చిరిగిపోయిన గాలిపటంలా ఉండేది. ధ్యానం తర్వాత ఈరోజు నా జీవితం ఎగురుతున్న గాలిపటంలా ఉంది. అంత అద్భుతమైన ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను. ఇటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి మన అందరి గురువైనటువంటి పితామహ పత్రిజీకి వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. అయితే నాకు ధ్యానంలోకి రాకముందు ఈ భగవద్గీత అనేది భూలోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు ప్లే చేస్తారేమో, ఇది దానికోసమే వాడతారేమో అనే భావంతో ఉండేవాడిని. భగవద్గీత ఎప్పుడైనా అక్కడ ఆడియో వినిపిస్తే ఆ వీధిని కాకుండా నేను పక్క వీధి నుంచి వెళ్ళిపోయి ఉండేవాడిని. మంచిదంటే అక్కడ ఏదో జరిగింది అనే భావంలో ఉండేవాడిని. కానీ నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత భగవద్గీత అంటే మరణగీత కాదు, ఇది జీవన గీత. భగవద్గీత అంటే మరణ సమ్మేళనం కాదు, ఇది జీవన సమ్మేళనం అని చెప్పేసి ఎప్పుడైతే తెలుసుకున్నానో ఎంతో అపారమైన జ్ఞానం భగవద్గీత అంటే. మన జీవితం అంతా ఈ భగవద్గీతలోనే దాగి ఉంది. భగవద్గీత అంటే మనం భూలోకాన్ని విడిచి పైలోకాలకు వెళ్ళినప్పుడు ప్లే చేసే సీడీ కాదు. అలాగే న్యాయవాదిలో కోర్టులో వాదించే ప్రమాణం చేసే ఆ గీత కాదు. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇచ్చే పుస్తకం కాదు. భగవద్గీత అంటే మన జీవితాన్ని ఎలా జీవించాలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి బోధించిన భగవద్గీతే ఈరోజు మనం భగవద్గీత ధ్యానం చేయబోతున్నాం. భగవద్గీత చదివిన తర్వాత నాలో ఎంతో మార్పులు నాలో ప్రతి క్షణం కూడా హీలింగ్ అవుతుండేది. భగవద్గీత చదువుతుంటే భగవద్గీతనే నేను ఈరోజు ప్రతి గ్రామానికి వెళ్ళి భగవద్గీత అంటే మరణగీత కాదు, జీవన గీత అని చెప్పేసి ప్రతి గ్రామానికి వెళ్ళి ఇటు ధ్యాన ప్రచారము, ఇటు భగవద్గీత గురించి కూడా ప్రచారం చేయాలనే ఒక సంకల్పంతో నేను ఉన్నాను. అదే మొన్న ఆల్రెడీ ఒక గ్రామంలో చేశాను. ఎంతో అద్భుతంగా దీనికి రిజల్ట్ వచ్చింది. ఇప్పటికే ఆల్రెడీ ప్రతి గ్రామంలోనూ కూడా అవేర్నెస్ వచ్చింది. 75% భగవద్గీత అంటే మరణగీత కాదు. ఇది వరకు ఆ యొక్క అంతిమయాత్రలో భగవద్గీత క్యాషెట్ పెడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు
హరే రామ హరే రామ అని చెప్పేసి పెడుతున్నారు. అంటే చాలా వరకు భగవద్గీత అంటే మార్పు వచ్చింది. ఇది నేను ఫస్ట్ టైం జూమ్ లో ఇలాగా భగవద్గీత చెప్పడం అనేది మీరు ఇచ్చిన అవకాశం ఇది. ఫస్ట్ టైం భగవద్గీత జూమ్ లో పాల్గొనడం. మీరు విడిగా రియల్ గా చెప్పడం చూశాను కాబట్టి జూమ్ లో చెప్పమని అడిగాను మిమ్మల్ని. అదే రియల్ గా స్టేజ్ మీద ద్రాక్షారామంలోను మీ సమక్షంలోను అక్కడ స్టేజ్ మీద అవకాశం వచ్చింది. మళ్ళీ సెకండ్ టైం మనం పిఎంసి డిజిటల్ మార్గంలో వచ్చింది. అయితే ఎనీహౌ చాలా ఆనందం ఉంది రోజు. కొన్ని అనుభవాలు షేర్ చేసుకుంటాను. నేను ధ్యానంలోకి ఎలాగొచ్చాను ఏంటి అనేది, నాలో ధ్యానానికి ముందు ధ్యానం తర్వాత వచ్చిన మార్పులు షేర్ చేసుకుంటాను. ఎస్ సార్, యాక్చువల్ గా తప్పకుండా. నేను ఈ ధ్యాన మార్గంలోకి 2018లో రావడం జరిగిందమ్మా. నేను యాక్చువల్ గా నా జీవితం ఏంటంటే ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని. ఎంతో అద్భుతంగా నాకు జీవితం ఉండేది, బాగుండేది. నేను ఆ పశువులకి వైద్యం చేస్తూ ఉంటే డాక్టర్ వస్తున్నాడు అని చెప్పేసి ఎంతో నాకు రాచమర్యాదలు చేస్తూ ఉండేవారు ఆ రైతులు. వాళ్ళు పండిన కాయగూరలు గాని, పండిన పంటలు అన్నీ కూడా నాకు, నేను డాక్టర్‌గా ఎప్పుడైతే ఎళ్ళానో ఎంతో ఆప్యాయతగా నన్ను చూసుకుంటూ ఉండేవారు. అలా నా జీవితం ఎంతో అద్భుతంగా జీవిస్తూ ఉండేవాడిని. అలాగే నేను 1995 నుంచి 2013 వరకు ఆ డైరీలో ఉద్యోగరీత్యా సాగించాను. ఆ తర్వాత నన్ను ఒక పాలు సేకరణ మేనేజర్‌గా నన్ను ప్రమోట్ చేశారు. అంటే నేను చేసే పనిని బట్టి నాకు ప్రమోషన్ ఇచ్చి ఒక మేనేజర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. అప్పుడు ఏమైందంటే నేను ఒక మేనేజర్‌గా ప్రమోట్ అయ్యాను. ప్రమోట్ అయిన తర్వాత నాకు ఉన్న ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి ఆ ఉద్యోగాన్ని రిజైన్ చేసి నా తోటి సోదరుడు అయినటువంటి ఇంకొక ఆయన, నేను పార్ట్నర్‌లుగా ఉద్యోగం చేస్తే ఇందులో సాలరీ తక్కువొస్తుంది. అదే మనం బయటికెళ్ళి ఇక్కడ ఏదైతే బై ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారో, అలాగే మనము కూడా ఒక ఇండస్ట్రియల్‌ని స్టార్ట్ చేద్దాం అని జెప్పేసి ఉన్న పళంగా ఉద్యోగాన్ని రిజైన్ చేసి, అప్పుడేమైందంటే బయటకొచ్చేసి ఒక డైరీ ఇండస్ట్రియల్‌ని స్టార్ట్ చేశాం. బై ప్రొడక్ట్స్ అంటే పాలకోవా, పన్నీరు, బటర్ మిల్కు, ఘీ, ఇలాగ ఇయన్నీ కూడా బై ప్రొడక్ట్స్, ఏదైతే మిల్క్ ప్రొడక్ట్స్, పాల పదార్థాలు ఏయైతే తయారవుతాయో అయన్నీ కూడా తయారు చేసే ఒక ఇండస్ట్రియల్‌ని, కంపెనీని ప్రారంభించాం. సుమారుగా ఒక 30,00,000 ఖర్చు పెట్టి. ఎప్పుడు ఇది 2013లో జరిగిన విషయం. స్టార్ట్ చేసిన తర్వాత నాతోటి ఆయన ఏం చేశారంటే, ఇద్దరూ నా చేత పెట్టుబడి పెట్టించాడు. ఆయన ఏం చేశారంటే ఉన్న పళంగా వేరే దాంట్లో డైరీలో ఆఫర్ రావడం వల్ల ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడే నేను ఒక్కడైపోయాననమాట. అప్పుడు నాకు స్టార్ట్ అయింది ఈ డిప్రెషన్ అనేది. అంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది, నాకు ధ్యానంలోకి రావడానికి అదొక మంచి అద్భుతమైన మార్గం ఆ డిప్రెషన్ అనేది. అప్పుడు అనిపించింది ఎందుకు వచ్చింది అనుకున్నాను. కానీ ఈ మార్గంలోకి రావడానికి అదొక ఆపర్చునిటీ నాకు కల్పించిందని, ఆ భగవంతుడు నాకు కల్పించాడు అనుకుంటున్నాను నేనైతే. నేను ఆ రోజు 30,00,000 పోయాయని బాధపడ్డాను గానీ, ఈ రోజు నాకు ఎంతో ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ధ్యానం, ధ్యానం వల్ల జ్ఞానం వచ్చింది నాకు. ఏది చేయాలి? ఏది చేయకూడదు? ఏం మాట్లాడాలి? ఏం తినాలి? ఏం తినకూడదు? ఎంతో అపారమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నాను. అప్పుడు డబ్బు పోయింది గానీ, డబ్బు పోయిన దానికన్నా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నాను. మనిషికి ధ్యానం లేకపోతే, ధ్యానం వల్ల జ్ఞానం లేకపోతే, గుడ్డి ఎద్దు ఎలాగైతే చేలో పడితే చేను ధ్వంసం అవుతది. ఇటు ఆ మనిషికి కూడా గాయాలవుతాయి. అలాగే మనిషికి జ్ఞానం లేకపోతే మనిషి ప్రవర్తన ఆ గుడ్డెద్దులాగే ఉంటది. ఆ ధ్యానానికి ముందు నా జీవితం అంతా ఆ గుడ్డెద్దులాగే ఉండేది. ఏది తింటున్నానో, ఏది చేస్తున్నానో, ఏది చేయకూడదో, ఏది చేయాలనే భావనలోనే ఉండేవాడిని. కానీ ఈ ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత నా జీవితం అంతా మారిపోయింది. దేహం ఒక్కటే, కానీ జీవితాలు 2. ధ్యానానికి ముందు జీవితం ఒకటి, ధ్యానం తర్వాత జీవితం ఒకటి.
దేహం ఒకటే. అంత మార్పు అన్నమాట నాలో. ధ్యానానికి ముందు ఉన్న ఆ లక్షణాలు గాని, ఆలోచనలు గాని నాలో ఏమీ లేవు. కంప్లీట్ గా నాలో పరిశుద్ధమై అయిపోయింది నా నా శరీరం అంతా కూడా. అటువంటి జీవితాన్ని నేను చక్కగా ఈరోజు జీవిస్తున్నాను. అలాగే ఇంటి దగ్గర పిరమిడ్ కట్టించుకున్నాను. ధ్యానానికి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2, 3 నెలల్లోనే పిరమిడ్ శక్తి ఎంతో అద్భుతమైన శక్తి అని తెలుసుకొని పిరమిడ్ లో ధ్యానం చేస్తే 3 శక్తి వస్తుందని చెప్పేసి ఇంటి దగ్గర పిరమిడ్ కూడా కట్టించుకున్నాను నేను. ఏది ఏమైనా నేను పిరమిడ్ లోనే ధ్యాన సాధన చేస్తూ ఉంటాను. పిరమిడ్ లోనే పడుకుంటాను. ఎన్ని ఆలోచనలు వచ్చినప్పటికి కూడా ఆ పిరమిడ్ లోకి వచ్చి కాసేపు ఆ ధ్యానం చేస్తే, కాసేపు పడుకుంటే ఆ ఆలోచనలన్నీ ఎక్కడికి పోతాయో తెలియదు. అంత అద్భుతమైన శక్తి ఈ పిరమిడ్ లో. అలాగే నేను ఈ పిఎంసి ఛానల్ కూడా ఒకసారి పత్రిజీ గారితో అనుభవాన్ని షేర్ చేసుకుంటాను. 2000 పత్రిజీ గారు ఇక భూలోకాన్ని విడిచెళ్లే ముందు పిరమిడ్లన్నీ కూడా ఒకసారి విజిట్ చేశారు. విజిట్ చేసే టైంలో చంద్రశేఖర్ పిరమిడ్కి ఒకసారి రావడం జరిగింది నాగలాపల్లి. వచ్చేటప్పుడు తెల్లవారు అందరినీ కూడా రమ్మని ధ్యానం చేయించారు. ఆ రోజు నైట్ ఆయనకి సేవ చేసే భాగ్యం కూడా మాకు కలిగింది. ఆయన పాదాలు నొక్కుతూ, కాళ్ళు నొక్కుతూ ఎంతో అద్భుతమైన సేవ చేసుకున్నాం. అదే చివరగా ఆయనకి సేవ చేసే మార్గం, ఆయన్ని కలుసుకునే మార్గం, ఆయన చూసే మార్గం మాకు చివరిగా చూసే భాగ్యం కలిగింది ఆ రోజు. ఆయనతో అందరమే ఉదయాన్నే పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేసాం నాగలపల్లి చంద్రశేఖర మహాస్వామి పిరమిడ్ లో. ఆ రోజు నైట్ అక్కడే స్టే చేశారు. తెల్లవారు అందరినీ కూడా ధ్యానం చేయించారు. అయితే ఆ ధ్యానం చేయించిన తర్వాత పత్రిజీ గారు నా కళ్ళలో కళ్ళ పెట్టి చూశారు. అప్పటికి కళ్ళల్లో ద్వారాగా ఆయన శక్తి పంపిస్తారని నాకు తెలియదు. అంత అవగాహన లేదు నాకు. నేను భయపడిపోయాను ఒకేసారి. ఇన్నేంటి ఇలా చూస్తున్నారు నాకు కాసి అలా కళ్ళలో కళ్ళపెట్టి ఆయన కనుచూపు ఒక సింహం ఎలాగైతే గర్జిస్తుందో ఆ సింహం చూపులాగా ఉంటది ఆయనది. నేను ఒక్కసారిగా భయపడిపోయాను. ఏంటి ఎప్పుడు ఈయన ఇలా చూడలేదు, నాకాసి ఏంటి ఇలా చూస్తున్నారని ఆ సైడ్కి వెళ్ళిపోయాను అనమాట. భయపడిపోయాను అనమాట. తర్వాత తెలిసింది ఆ మహానుభావుడు కళ్ళ ద్వారా కూడా మనిషికి శక్తిని పంపిస్తున్నారని చెప్పేసి. అదే రోజు నేను ఆయన ఏదైతే కుర్చీలో కూర్చున్నారో ఆ కుర్చీలో కూర్చొని నాకు గంట ధ్యానం చేశాను ఆ పిరమిడ్ లో. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నాకు ఇన్నర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. మీరు పిఎంసికి వర్క్ చేయండి అని చెప్పేసి నాకు మెసేజ్ వచ్చింది. అప్పటి నుంచి కూడా పిఎంసి అంటే నాకు ఒక ఎనలేని ప్రేమ. అంటే నేను ఫస్ట్ నుంచి నాకు మీడియా రంగం అంటే కొన్నాళ్ళు నేను పత్రికలో కూడా ఆంధ్రపత్రికలో కూడా నేను వర్క్ చేశాను అనకాపల్లిలో జర్నలిస్ట్ గా. ఆ మీడియా రంగం అంటే నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ అన్నమాట. అప్పుడు పత్రిక ఇచ్చిన మెసేజ్ అంటే మీరు పిఎంసికి మామూలు వర్క్ చేయండి అని చెప్పి నాకు మెసేజ్ వచ్చింది ఎండ నుంచి. అప్పటి నుంచి నేను ఇక్కడ జరుగుతున్న ఈ వార్తలు గాని, పిరమిడ్ల ఓపెనింగ్ గాని, ఈ యొక్క సమాచారాన్ని అందజేస్తూ పిఎంసికి అలాగే పిఎంసి చైర్స్ లో కూడా నేను అమౌంట్ పెట్టడం జరిగింది. ఎంతో పిఎంసికి వర్క్ చేయాలనిపిస్తుంది. ఈ రోజు కూడా నిన్న కూడా స్టేజ్ మీద కార్యక్రమం జరిగింది. కొన్ని పిఎంసికి పాంప్లెట్లు కొట్టించి మన ఛానల్ ఏదైతే ఇప్పుడు రాజకీయ నాయకులకి జగన్మోహన్ రెడ్డికి సాక్షి టీవీ ఏది ఎలాగైతే ఉందో, చంద్రబాబు నాయుడుకి ఏబిఎన్ టీవీ అయితే ఎలా ఉందో, పవన్ కళ్యాణ్కి 9 టీవీ అయితే ఎలా ఉందో, అలాగే మా గురువు గారు పత్రిజీ గారికి కూడా ఒక ఛానల్ ఉంది. అది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. అది మీకు తెలీదు. ప్రతి ఒక్కరూ కూడా దాన్ని చూడండి. పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి ఛానల్. ప్రతి క్షణం సత్యదర్శనం. ఎంతో మందికి తెలీదు మన ఛానల్ గురించి. ఆ ఛానల్ గురించి వివరించడం జరిగింది నిన్న. సుమారుగా 500 మందికి నిన్న ఈవెంట్ జరిగింది అక్కడ అనకాపల్లిలో ముత్రాస్వామి అని చెప్పేసి ఆనందబొమ్మ కార్యక్రమం చేశాం. వాళ్ళందరికీ కూడా పాంప్లెట్లు కొట్టించి మన పిఎంసి గురించి విస్తారంగా ప్రచారం చేశాం. ఇలాగా ఏబిఎన్ టీవీలో అయితే ఇలా ఇందులో 36లో వస్తుంది, ఇలాగ ఎయిర్టెల్ అయితే ఇందులో వస్తుంది అని చెప్పేసి ఛానల్ నెంబర్లు కొట్టించి
ప్రతి ఒక్కరికి కూడా పాంప్లెట్లు ఇవ్వడం జరిగింది. ఇంకా మీకు టీవీలో రాకపోతే పిఎంసి తెలుగు అని యూట్యూబ్ లో కొట్టి చూడండి. పిఎంసి ఛానల్ ని అద్భుతంగా మీరు వాచ్ చేయండి. ఆ పత్రిజీయే, ఆ ఛానల్ చూసినంత సేపు పత్రిజీయే మీ ఇంట్లో ఉన్నట్టు ఉంటది. అది నేను అనుభూతి చెందుతున్నాను అని చెప్పేసి నేనంతా కూడా పిఎంసి గురించి ప్రచారం చేయడం జరిగింది. ఈ రోజు మన పిరమిడ్ సొసైటీ ఎంత విస్తారంగా అభివృద్ధి చెందిందంటే ఓన్లీ ఒక మీడియా రంగం, అది పిఎంసి ఛానల్ వల్లే. ఇన్ని వేల లక్షల మంది ఈ మార్గంలోకి వచ్చారంటే పిఎంసి ఛానలే. ఆ పిఎంసి ఛానల్కి ఒకసారి గట్టిగా మనం కడతాల దోమలతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తున్నది పిఎంసి ఛానల్. ఆ ప్రోగ్రామ్స్ కానీ, ఆ ధ్యాన అనుభవాలు కానీ నిజంగా చూస్తూ ఉంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే శాకాహారి కార్యక్రమం కానీ, ఆ శాకాహారి ప్రోగ్రాం చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా శాకాహారిగా మారిపోతారు. ఒక్కసారి ఒక్క మనిషి అనుభవం చూస్తే ఆ మనిషి శాకాహారిగా మారిపోతాడు, ధ్యానిగా మారిపోతాడు. అంత అద్భుతమైన పిఎంసి ఛానల్ వర్క్ చేస్తుంది. ఆ భాగంలోనే ఈ రోజు ఈ పిఎంసి డిజిటల్ యూట్యూబ్ ఛానల్ అనేది సరికొత్త మార్గంలో పెట్టడం జరిగింది. ఇది కూడా 6 లక్షల చిలుకు మంది వాచ్ చేస్తున్నారు ఈ ఈ ఈ యొక్క డిజిటల్ మార్గాన్ని కూడా. అంత అద్భుతంగా ఈ పిఎంసి వర్క్ చేస్తుంది. ఈ కార్యక్రమానికి చాలా కృతజ్ఞతలు. అలాగే నేను ఒక పత్రిజీతో ఒక అనుభవాన్ని షేర్ చేసుకుంటాను. 2018లో నేను పత్రిజీని ప్రారంభంలో ధ్యానంలోకి రాకముందు పత్రిజీని చాలా ఎటకారంగా, ఏళనగా చూసేవాడిని. అంటే ధ్యానంలోకి రాకముందు అందరు గురువులు అలాగే ఉంటారులే అనే భావంతో ఉంటాం అనమాట. అలాగే ధ్యానాన్ని కూడా ఎటకారంగా, ఏళనగా చూస్తూ ఉండేవాడిని ధ్యానంలో కూడా రాకముందు. స్టార్టింగ్ లో వచ్చే ప్రారంభంలో చాలా ఎటకారంగా ఉండేవాడిని. ఆ క్రమంలో ఒకసారి 2018లో నేను ప్రారంభంలో వచ్చినప్పుడు ప్రకృతి వ్యాలీలో ధ్యాన మహాచక్రం జరుగుతుంది. అప్పుడు ఏమైందంటే నేను ముందు సోఫాలో కూర్చున్నాను. పత్రిజీ గారు స్టేజ్ మీదకి వచ్చారు. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత కాసేపు సందేశం అయింది. దిగే టైంలో ఆ సాయిబాబా ఎలాగైతే చెయ్యలు ఇస్తారో మెట్ల నుంచి దిగలేదు. ఆ స్టేజ్ నుంచి ఇలాగా నన్ను ఎవరైనా దింపండి అని చెప్పేసి ఇలా చేతులు ఇవ్వడం జరిగింది. ఆ సోఫాలో నేనే కూర్చున్నాను. ముందర నేనే ఉన్నాను కాబట్టి ఆ పత్రిజీని అమాంతంగా ఆ అద్దుకొని, అలాగేంటంటే గుండ్లకి అద్దుకొని ఆ పత్రిజీ అమాంతంగా నేను దించి ఆ స్టేజ్ మీద నుంచి భూమి మీదకి దింపడం జరిగింది. అప్పుడు నాలో ఒక కరెంటు ఏదైతే షాక్ కడుతుందో అలాగా పాస్ అయినట్టు ఆయనలో శక్తి నాలో ఒక జర్కిచ్చినట్టు జరిగింది ఆ రోజు. ఆ రోజు నుంచి నాలో ఉన్న ఆ భావన అంతా కూడా తొలగిపోయింది. ఆయన మీద ఉన్న భావన, చెడు భావన గాని, ఆ నెగటివ్ భావన గాని అంతా కూడా తొలగిపోయి ఒక్కసారిగా నేనేమైందంటే ఆ పత్రిజీకి భక్తుడిగా మారిపోయాను ఆ రోజు నుంచి. పత్రిజీకి భక్తుడిగా మారిపోయాను ఆ రోజు. అంటే పత్రిజీలో అంత శక్తి ఉంటదన్నమాట. ఆయన చిలకల వేలు తాకిన ఈ ధ్యాన మార్గాన్ని వదలరు. చిలకల వేలు తాకిన ఈ ధ్యాన మార్గాన్ని, ఆయన బ్రతికున్నంత కాలం ధ్యాన మార్గాన్ని వదలరు. అంత పరమాత్ముడు స్థితిలో ఉన్నటువంటి మన పత్రిజీ. అయితే తక్కువ కాలంలోనే నేను ఆయన గురించి తెలుసుకోలేకపోయాను. ఆయన భూమిని వదిలి పైలోకాలకు వెళ్ళిన తర్వాత నేను ఇంకా ఆయన్ని చాలా తెలుసుకోవడం జరిగింది. తక్కువ టైంలోనే ఆయన్ని నేను కలవడం జరిగింది. ఆయన ధ్యాన గురువు చాలా అద్భుతంగా మన ప్రపంచాన్ని ఈ ధ్యానమయం చేసినటువంటి గురువు. ఇంకా ఇటువంటి గురువుని ఎక్కడా చూడలేదు నేను. అటువంటి మార్గంలో మనం అందరం జీవిస్తున్నాం. ఎంతో అద్భుతమైన మన ధ్యాన గురువు. ఒకసారి ఆయనకి ఎన్ని వేల కృతజ్ఞతలు తెలియజేసినా మనకి తక్కువే అనుకోవాలి. అలాగే
నేను పిరమిడ్ కట్టేటప్పుడు ఒక అనుభవం షేర్ చేసుకుంటాను. పిరమిడ్ కట్టడం కూడా ఎన్నో ఆటంకాలు రావడం జరుగుతుంది ఇందులో. పిరమిడ్ కట్టడం అనేది అంత ఆషామాషా విషయం కాదు. పిరమిడ్ అంటేనే ఒక శక్తి శాస్త్రం. పిరమిడ్ కట్టేటప్పుడు మా పక్కన ఒక 15 అడుగులు గోడ కూలిపోవడం జరిగింది. ఆ గోడ కూలిపోవడం కిందనే నేనున్నాను. కానీ ఆ రోజే ప్రతి ఒక్కల చుట్టుపక్కల అరే అతను శివాజీ అన్న అతను ఆ అన్నయ్య అందులో ఉండిపోయారని చెప్పేసి పక్క వాళ్ళందరూ కూడా ఆ ఆ పక్కనే అరుచుకుంటూ రావడం జరిగింది. కానీ ఆ రోజు నన్ను పత్రిజీ కాపాడారు. అందరూ ఆ కిందన ఉండిపోయారని ఎప్పుడైతే అరవడం జరగడం జరిగింది, నేను తీరా చూస్తే మెట్టు మీద ఉన్నాను. అప్పుడే నాకు పూర్వ జన్మ అనేది పోయి ఒక మళ్ళీ జన్మ స్టార్ట్ అయింది నాకు ఆ రోజే ఈ ధ్యానంలో. పాత జన్మ పోయి ఈ ధ్యాన జన్మ అనేది నాకు ఆ రోజునే నాకు ప్రారంభమైంది. అలాగే ఎన్నో ఆటంకాలు ఈ పిరమిడ్ కట్టేటప్పుడు కూడా ఎన్నో ఆటంకాలు. ఒక ఒక మంచి రావాలంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఆటంకాలను ఎదుర్కొంటూ రావడమే ఈ అనుభవం జ్ఞానం. ఎప్పుడైతే నేను పిరమిడ్ పూర్తయిపోయిందో ఇంకా అద్భుతంగా మారిపోయింది నా జీవితం. ఇక్కడ ఆ పిరమిడ్ కట్టేటప్పుడు ఈ చుట్టుపక్కల అంతా కూడా గొడవలయి ఎక్కువ డిస్టర్బెన్స్ గా ఉండేది మా వీధిలో. కానీ ఈ పిరమిడ్ కట్టిన తర్వాత ఈ పిరమిడ్ ఎనర్జీ చుట్టుపక్కలంతా ఒక సస్యశ్యామలంగా మారిపోయింది. ఒక ప్రశాంతమైన వాతావరణంగా మారిపోయింది. ఒక గొడవలు లేవు, మోసాలు లేవు, ఒక అలజడి లేదు. ఎంతో ప్రశాంతంగా ఉంది ఈరోజు. అంటే పిరమిడ్ శక్తి అనేది ఒక అద్భుతమైన శక్తి అని ఈరోజు చెప్పడం జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ పిరమిడ్ లో ధ్యానం చేయాలి. పిరమిడ్ శక్తిని తీసుకోవాలి. అలాగే నేను ఒక్కసారి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి వెళ్ళాను. అక్కడ ఒక అనుభవాన్ని షేర్ చేసుకుంటాను. అయితే నేను ఎప్పుడు ఒక అహంకారంతో ఉండేవాడిని కదా, వాదాగా ఉండాలి, ఇటువంటి అహంకారంతో ఉంటే అక్కడ ఏమైందంటే నేను వెళ్తుండగానే అక్కడ ఆ ట్రైనింగ్ లో సేవ చేస్తూ ఉంటారు. ఉదయాన్నే ట్రైనింగ్ అయిన తర్వాత ఆ సేవ అంటే ఆ లెటిన్స్ క్లీన్ చేయించడం, గడ్డి కోయించడం, గడ్డి పీకించడం, ఆ అక్కడ గోశాల ఉంది, ఆ గోశాల దగ్గర పేడలు తీపించడం, ఆ మట్టి అత్తించడం, ఇటువంటి నిష్కర్మ సేవ చేయిస్తుంటారు అక్కడ. నేను 10 రోజులు సోల్ కోచ్ ట్రైనింగ్కి వెళ్ళాను. అయితే నేను అక్కడ ఎప్పుడైతే ఆ టాయిలెట్స్ ఎప్పుడైతే క్లీన్ చేశానో నాలో ఉన్న ఆ అహంకారం అంతా తగ్గిపోయింది. అంటే ఒక మనిషికి సేవ అనేది ఎలా ఉంటదనేది నేను ఒక అనుభవపూర్వకంగా అక్కడ చూడడం జరిగింది. ఎప్పుడైతే ఆ టాయిలెట్స్ క్లీన్ చేయడం, ఆ గోశాలకి నేను వెటనరీ నాకు ట్రైనింగ్ ఉంది కాబట్టి ఆ గోశాలకి వెళ్ళి ఆ సేవ చేయడం ఎప్పుడైతే జరిగిందో నాలో ఆ అహంకారము, ఆ అసూయ, దేశం అనేది ఎప్పుడైతే నేను ఆ సేవ చేశానో ఆ సేవ ద్వారాగా నేను తగ్గించుకున్నాను. ఆ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో ఆ ట్రైనింగ్ లో చాలా అద్భుతమైన అపారమైన జ్ఞానాన్ని తీసుకున్నాను. నాకు చాలా బాగా అక్కడ జ్ఞానం వచ్చింది. కొండవీటి లక్ష్మి గారు, డాక్టర్ మోటన్ గారు, అది నా జీవితంలో ఒక మరుపురాని అనుభవం. నిత్యము ఆనంద స్థితిలో ఉండాలండి మనం. ఆనంద స్థితిలో ఉండాలంటే మనం తీవ్రమైన ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడే మనం ఆనంద స్థితిలో ఉంటాం. ఆ సత్యాన్ని పట్టుకోవాలి. సత్య మార్గంలోనే జీవించాలి. సత్యం అంటే ఏంటి? భగవంతుడే సత్యం. సత్యం గురించి తెలుసుకోవాలి. సత్యాన్ని పట్టుకోవాలి. ఆ సత్య మార్గంలోనే జీవించాలి. ప్రకృతితో ప్రయాణం, ప్రకృతిలో జీవించాలి, ప్రకృతిలో గడపాలి.
అమ్మా. మాట్లాడకపోతే డౌట్ వచ్చి డౌట్ మీరు ఏం లేదు చెప్తా లేదు. ఉన్నారు నెట్ ఆ, ప్రాబ్లం ఏమైనా ఆ, అనేసి లేదు లేదు లేదు. ఆ, కంటిన్యూస్. ఓకే ఓకే. అదమ్మా నా జీవిత ప్రయాణం ఇంకా ఇప్పుడు బాగా నేను ఈ భగవద్గీతని ఎక్కువ ప్రచారం చేయాలనుకుంటున్నాను. భగవద్గీత మీద ఒక 1 డే వర్క్షాప్ చేయాలనుకుంటున్నాను. ఒక 1 డే వర్క్షాప్ చేసి ఆ గీతా సారాంశం అంటే అర్జునుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి బోధించింది ఆ గీతా సారాంశం మీద ఒక 1 డే వర్క్షాప్ చేసి ఈ ధ్యాన మార్గంలో ఎంతో అద్భుతమైన సేవ చేయాలని నా సంకల్పంతో నేను వర్క్ చేస్తున్నాను. అదే మార్గంలో ఉన్నాను. అయితే ఈ భగవద్గీత అనేది ప్రతి ఒక్కరికి కూడా అవకాశం రాదు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు నాకు ఇచ్చిన నా యొక్క స్వరానికి ఆ గొంతుకి నాకు నేను ఎంచుకున్నది ఆ భగవద్గీత అనేది ఆ పరమాత్మ నాకు ఇచ్చాడని అనుకుంటున్నాను. దాని మీదే నేను ఎక్కువ సాధన చేసి దాన్నే విస్తారంగా ప్రచారం చేయాలనుకుంటున్నాను. అయితే ఇంకా టైం ఉందా నాకు? ఉంది, టైం అయిపోతే నేను చెప్తాను, చెప్పండి. ఇంకో 20 నిమిషాలు ఉంది. ఇంకా 20 నిమిషాలు ఉంది. ఓకే ఓకే. అయితే ఒక కాన్సెప్ట్ చెప్పుకుందాం. అయితే 20 నిమిషాల్లో షూర్ అండి. ఒక కాన్సెప్ట్ గురించి చెప్పుకుందాం. ఈ సమయం ఎలా సద్వినియోగపరచాలా అని చూస్తున్నారు మీరు. చెప్పండి చెప్పండి, ఓకే ఓకే మాకు కూడా అదే కావాలి. ఓకే. అయితే ఇప్పుడు కీలకమైనది మనకేంటంటే మనం మనిషి జీవించాలంటే మానవుడంటే శరీరము, మనస్సు, ఆత్మ, బుద్ధి మెయిన్ కీ రోల్. మన మనిషి జీవించడానికి 4 కీ రోల్ పోషిస్తాయి. ఈ రోజు దాని గురించి ఒక కాన్సెప్ట్ గురించి మనం ఈ 20 నిమిషాలు క్లుప్తంగా మనం వివరించుకుందాం. అయితే మనసు, శరీరం ఎప్పుడు కూడా సుఖాన్ని కోరుకుంటది. శరీరం ఎప్పుడు కూడా ఏదైనా చిన్న పని చేస్తే కాసేపు పడుకోవాలి. శరీరం సుఖాన్ని కోరుకుంటాది, మనసు సంతోషాన్ని కోరుకుంటాది, ఆత్మ ఆనందాన్ని కోరుకుంటది. ఈ 3 కూడా ఆ విధంగా విభజించబడ్డాయి అన్నమాట. శరీరము మన దినచర్యలో చేయవలసిన పనులు అన్నీ చేస్తాయి. అలాగే మనసు పని చేయకపోతే ధ్యాన స్థితి, మనసు పని చేస్తే మనోశుద్ధి. ప్రపంచాన్ని జయించిన వారి కన్నా మనసును జయించిన వారే గొప్పవారు. ప్రపంచాన్ని జయించిన కన్నా మనసును జయించిన వారే గొప్పవారు. అంటే ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు నాకు మనసు అంటే ఏంటో తెలియదు, బుద్ధి అంటే ఏంటో తెలియదు, ఆత్మ అంటే ఏంటో తెలియదు. ఈ విధంగా మనం ఉండేవాళ్ళం. కానీ మార్గంలోకి వచ్చిన తర్వాత అన్నీ తెలిసే మనకి. అందువల్లే మన జీవితాన్ని అతలాకుతలం చేయడానికి కారణం మెయిన్ మనసు. ఆ మనసే మన దేహంలో కీ రోల్ పోషిస్తుంది. పక్కవాడితో పోల్చుకుంటది. వాడు ఏదైతే చేస్తున్నాడో మనం అదే చేయాలనిపిస్తుంది. వాళ్ళు ఏదైతే బట్ట కట్టుకోవాలి మనం అదే బట్ట కట్టుకోవాలి. వాళ్ళు ఏదైతే కారు కొన్నారో మనం అదే కారు కొనాలి. అలా వాళ్ళు ఏదైతే బిల్డింగ్ కట్టుకున్నారో మనం అదే బిల్డింగ్ కట్టుకోవాలి. అంటే ఇతరులతో ఎప్పుడూ ఆ మనసు పోల్చుకుంటూ ఉంటది. అందువల్లే మనం మనసుని కంట్రోల్ చేయాలంటే ఈ ధ్యాన మార్గం, శ్వాస మీద ధ్యాస అనే మార్గాన్ని మనం ఎప్పుడైతే తీవ్రంగా పెట్టామో ఆ మనసు అనేది మనం జయించగలం. మనసుతో ఉంటే అసూయ, ఎప్పుడు అసూయతోనే ఉంటాం మనం మనసుతో ఉంటే. మనసుతో ఉంటే ద్వేషం, ఎప్పుడూ ద్వేషంతోనే ఉంటాం మనసుతో ఉంటే. మనసుతో ఉంటే గర్వం, అంటే ఎప్పుడు నాకు అన్ని ఎకరాలు ఉంది, ఇంత డబ్బు ఉంది, అంత డబ్బు ఉంది అని ఎప్పుడు గర్వంతో ఉంటాం అనమాట మనసుతో ఉన్న మనిషి. క్లియర్ గా మనం ఆ మనసును చూసి అబ్జర్వ్ చేయొచ్చు. ఈ మనసు అహంకారంతో ఉన్నాడు, గర్వంతో ఉన్నాడు, డబ్బు అహంకారంతో ఉన్నాడు అని మనం చెప్పొచ్చు. అంటే ఈయన మనసుతో ఉన్నాడు, ఆత్మతో లేడని మనం చెప్పొచ్చు క్లియర్ గా మనసును చూసి. మనసుతో ఉంటే దుఃఖం, ఎప్పుడు దుఃఖంతోనే కుంగిపోతూ ఉంటాడు. నాకు అది లేదు, నాకు ఇది లేదు అని చెప్పేసి ఎప్పుడు దుఃఖంతోనే ఉంటాడు మనసుతో ఉన్న మనిషి. మనసుతో మనం ఎప్పుడు ఉండకూడదు.
మనస్సు మలినముగా ఉంటే మనిషి ప్రవర్తన సృష్టికి విరుద్ధంగా ఉంటుంది. మనసు మలినంగా ఉంటే ఆ మనిషి ప్రవర్తన సృష్టికి విరుద్ధంగా ఉంటది. ఆడు ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు, ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. సృష్టికే విరుద్ధంగా ఉంటది ఆ ప్రవర్తన. మనసు శుద్ధంగా ఉంటే మనిషి ప్రవర్తన సృష్టికి అనుకూలంగా ఉంటది. మనసును బట్టి జీవితం అంతా ఆధారపడి ఉంటుంది. మనసు మనకి కనిపించదు, కానీ అదే పెద్ద కీ రోల్ పోషిస్తుంది మన శరీరంలో. మనసు చెప్పినట్లే దేహం పనిచేస్తుంది. మనసు చెప్పినట్టే మన దేహం పనిచేస్తుంది మెయిన్. అక్కడ ఆత్మ అనేది దాని కీ రోల్ పోషించదు. ఎప్పుడు కూడా దేహాన్ని నడిపించేది మనసే. ఆ మనసుని దాటుకొని వెళ్ళడమే, ఈ ఆత్మస్థితికి చేరుకోవడమే ధ్యానం. ఎప్పుడైతే మన ఆత్మస్థితి చేరుకున్నామో అప్పుడు మనం ఆత్మ చెప్పినట్టు మనం వింటాం. అంటే మనకి లోపల ఇన్నర్ మెసేజ్ వచ్చింది అంటాం కదా, అదే ఆత్మస్థితి అన్నమాట. అప్పుడు మనం మనసు చెప్పినట్టు మనం వినం, ఆత్మ చెప్పినట్టు మనం వింటాం అన్నమాట. మనసు చెప్పినట్లు దేహం పనిచేస్తుంది. మనసు నీ ఆధీనంలో లేకపోతే ఎంతో దుఃఖానికి గురవుతాం. మనసు ఎప్పుడు పక్కవాడితో పోల్చుకుంటూ ఉంటుంది. మన మనస్సు మన అదుపులో ఉండాలి. అందువల్లే మనం మనస్సును ఎప్పుడూ కంట్రోల్గా పెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ మనసు పాత్ర అయిపోయింది, నెక్స్ట్ ఆత్మ. నేను దేహం కాదు ఆత్మ అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. తెలుసుకున్నాడు ఎంతో అద్భుతంగా జీవించవచ్చు. నేను దేహం కాదు ఆత్మ అని ఎప్పుడైతే మనం అనుకున్నామో ప్రతి ఒక్కరిలో ఆత్మతత్వం మనం చూస్తాం. నీలోనూ ఉంది, నాలోనూ ఉంది, అందరిలో ఉంది. ఈ ప్రపంచంలో అందరిలో కూడా ఆత్మ, పరమాత్మ, స్త్రీలోని గాని పురుషుల్లో గాని అందరిలో ఉన్నది ఆత్మే. ఎప్పుడైతే మనం ఆత్మతత్వంగా ప్రతి ఒక్కరిని చూసామో మనలో ఈ అసూయ గాని, ఈ దుఃఖం గాని, ఈ కామ క్రోధాలన్నీ కూడా మనలో ఉండవు. ప్రతి ఒక్కరిని ఆత్మగా చూడాలి, దేహంగా చూడకూడదు. అది ఆత్మతో ఉంటే ప్రేమ, ఆత్మతో ఉంటే స్నేహం, ఆత్మతో ఉంటే ఆనందం, ఆత్మతో ఉంటే మాధవుడు, మనసుతో ఉంటే మానవుడు. ఆత్మతో ఉంటే మాధవుడు, మనసుతో ఉంటే మానవుడు. ధ్యానంలో మనసు పనిచేయదు, అప్పుడు ఆత్మస్థితికి చేరుకుంటాం. ఆత్మ దృష్టి ఉన్నవాడు ఆత్మకు ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాడు. ఆత్మే దైవమని నమ్మాలి, ఆత్మను ఆశ్రయించాలి. ఆత్మ మీద దృష్టి పెట్టడం, ఆత్మకు దగ్గర కావడం, ఆత్మతో ఉండడం, ఆత్మస్థితిని పొందడం, ఆత్మగా మారడం, చివరికి ఆత్మే మనం అని జీవించాలి. ఆత్మే సత్యమని తెలుసుకోవాలి, ఆత్మతత్వంలోనే జీవించాలి. ఓకే అమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ. మెసేజ్లు పెట్టారు, భగవద్గీత శ్లోకాలు చాలా బాగా చెప్పారండి. ఘంటసాల మాస్టర్ని గుర్తుకు తెచ్చారు. వేల వేల కృతజ్ఞతలని. మళ్ళీ ఇంకా ఇంకా వినాలనిపించిందంట. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. చక్కని అవకాశాన్ని కల్పించినటువంటి ఈ జూమ్ లో ఉన్న పిరమిడ్ మాస్టర్లకి, ధ్యానులకి అందరికి కూడా నా యొక్క వేల కృతజ్ఞతలు. నాకు చక్కని అవకాశాన్ని కల్పించినటువంటి ఈ పిఎంసి డిజిటల్ యూట్యూబ్ ఛానల్ వారికి చాలా చాలా వేల కృతజ్ఞతలు. మీకు కూడా చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నాకు తెల్లవారి మెసేజ్లు పెట్టి మీరు పలానా టైమింగ్ కి కంపల్సరిగా లేవాలని అద్భుతంగా నన్ను తట్టి లేపినందుకు మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నారాయణ రెడ్డి సార్ మాట్లాడండి. థ్యాంక్ యూ సార్, చక్కగా చెప్పారు. మీరు ఏకవాక్యం భగవద్గీత ఒక శ్లోకం చెప్పండి సార్. నచ్చిన ఒకే శ్లోకం భగవద్గీత చెప్పాలంటే ఒకటి చెప్పండి సార్. ఏ సార్?
ఏక వాక్యంలో భగవద్గీత చెప్పాలంటే మీకు ఒక నిమిషం టైం ఇచ్చాం. గీత సారాంశాన్ని చెప్పాలంటే ఏ శ్లోకం చెప్తారో చెప్పండి. ఒక శ్లోకం చెప్పమంటారా? ఒక్క శ్లోకంలో గీతా సారాంశం అంతా రావాలి సార్. నేను ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళలేదు సార్. చదవలేని వాళ్ళు మాకు ఒక శ్లోకంలో చెప్పమంటారు, ఒక ముక్కలో చెప్పమంటుంటారు. ఆ విధంగా చెప్పండి సార్. స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్ అనే దాన్ని ఒక వాక్యం ఉంది సార్. స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. అతి పెద్ద భయం ఏంటంటే మరణ భయము. కానీ భగవద్గీత సారం కొంచెం స్వల్పం, ఒక చుక్క తిరుపతి లడ్డు అంత కొంచెం తీసుకున్నా కానీ ఎంత తృప్తిగా ఎలా ఉంటామో. స్వల్పం అప్యస్య త్రాయతో మహతో భయాత్, అతి పెద్ద భయాన్ని పోగొట్టవచ్చు అని చెప్పొచ్చు సార్. ఒక చిన్న ఒక లైన్ అది, రెండో లైనే అది. ఓకే, థ్యాంక్ యూ, చక్కగా చెప్పారు మీరు. ఎంతో దాన్ని తెలుసుకొని అతి త్వరలో వచ్చి ఈ మధ్య వచ్చి మీరు నిజంగా శివుడే సార్ మీరు. నేను చిరంజీవి సినిమా వచ్చింది, శివుడు 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 అని. మీలోనే శివుడు గలడు చక్కగా ఎంతో వినయంగా అద్భుతంగా చెప్పారు సార్ మీరు. నేను కూడా అనకాపల్లి పిఎం ఐఎఫ్సి మీటింగ్ కి వచ్చాను సార్. అనకాపల్లి వచ్చాను, మాది ప్రకాశం జిల్లా. ఐఎఫ్ఎస్సి మీటింగ్ జరిగింది, ఇండియన్ ఫెడరల్ స్పిరిచువల్ సైంటిస్ట్ మీటింగ్ అనకాపల్లి వచ్చాను. మొత్తం చక్కగా మీ వాళ్ళు ఎంతో బాగా చేశారు సార్. ఓకే, థ్యాంక్ యూ, మీకు శతసహస్రకోటి ధన్యవాదాలు. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. వసుమతి అమ్మ మాట్లాడండి. మీరు కొత్త శ్లోకం చెప్తున్నారు. నేను ప్రతి క్లాస్ లో కూడా కొన్ని శ్లోకాలు చెప్పి వాటి అర్థాలు చెప్పి వాటిని వీళ్ళందరినీ కూడా ఈ ప్లాట్ఫామ్ మీదకి లాక్కు రావాలని చూస్తున్నా. నేను కూడా భగవద్గీత అనేదే మన జీవిత సారాంశం. దానిలోకి వెళ్తే ఇంకా ధ్యానంలో ఎదుగుతాము. అది ఖచ్చితంగా అందరం తెలుసుకోవాలి మాస్టర్స్. రైట్ అమ్మా, రైట్. అదే చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. మీకు ఈ రోజు నారాయణ రెడ్డి సార్ కొత్త టాస్క్ ఇచ్చారు. మీరు ఆ టాస్క్ ను పూర్తి చేయాలి సార్. అయితే ఇప్పుడు మాస్టర్స్ ఇంకెవరైనా మీ అనుభవాలు పంచుకోవాలనుకుంటున్నారా? ఇంకా మీరు ఇంకొక శ్లోకాన్ని చెప్పండి. మేము ఒక 5 నిమిషాలు అలా కళ్ళు మూసేస్తాం, మనకి సమయం ఉంది కాబట్టి. అలాగే అలాగే మాస్టర్స్, మరి మాటలు వద్దు, మనకి సాధనే కావాలని చెప్పేసి మీ మౌనం అర్థమైంది. అందుకే సార్ని ఇంకోసారి రిక్వెస్ట్ చేసుకున్నాము. ఇంకొక 5 నిమిషాలు సార్ శ్లోకాలు చెప్తారు, మనం చక్కగా ధ్యాన సాధన చేసుకుందాం. ఆకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేర్నవ కిం భోగై జీవితేర్నవ. సజనమును చంపుటకి ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్య సుఖము వలదు అని ధనుర్బాణం కింద వైచి దుఃఖితుడైన అర్జును చూసి శ్రీకృష్ణ పరమాత్మ అశోచ్యానవ్యశోచత్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాశో నగతాశూంష నాను శోచంతి పండితాః నాను శోచంతి పండితాః. దుఃఖింపతగని వారిని గురించి దుఃఖించుట అనుచితం. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరముల గురించి గాని నిత్యములు శాశ్వతములైన ఆత్మల గురించి గాని దుఃఖింపరు. దేహినోస్మిన్ యదా దేహి కౌమారం యవనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీర సత్రన ముహ్యతి. జీవునకు దేహమునందు బాల్యము యవ్వనము ముసలతనము ఎట్లో మరొక దేహమును పొందుటకు కూడా అట్లే. కనుక ఈ విషయంలో ధీరుల మోహమునందరు. వాసాంసి జీర్ణాని యదా విహాయ
ఆశాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. మనుషుడు ఎట్లు చిరిగిన వస్త్రమును వదిలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదిలి కొత్త శరీరం ధరించుచున్నది. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పాపకః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః. ఆత్మ నాశనము లేనిది, ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తరపజాలదు, వాయువు ఆత్మవేయును సమర్థము కాదు. ఆత్మ నాశనము లేదే. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ. పిఎస్ఎన్ మూర్తి గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. మూర్తి గారికి సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్లుంది, అయిపోయినట్లు. భగవద్గీత ఎంత వింటున్నా వినాలి వినాలని అనిపిస్తుంది. సార్ విశేషంగా మనకి ఎంతో చక్కగా భగవద్గీత గురించి చెప్పారు. వారు ఎన్నో సేవలు చేస్తున్నారు. పిఎంసికి షేర్ హోల్డర్ గానే కాకుండా, అంబాసిడర్ గానే కాకుండా, ఇంకా సార్ ఇంట్రెస్ట్ తో ఇంటర్వ్యూలు తీసుకొని వాటిని కూడా మనకి పిఎంసిలో వచ్చాయండి, ధ్యాన దివ్య జీవితాలు. థ్యాంక్ యూ మాస్టర్. మరి మీ అందరికి ఈ రోజు ధ్యానం తర్వాత అనుభవ జ్ఞానం రెండు నచ్చినాయి అనుకుంటున్నాను. మరి రెండు నచ్చినాయి కాబట్టి మనం ఏం చేయాలి? వీడియోని లైక్ చేయాలి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మన వారందరికీ షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మాస్టర్స్. అనస్థేషియా ఈ రోజు 5వ రోజులో ఉన్నాము. సోమవారం నుంచి భవిష్యత్తు కృష్ణుడిదే ఆ బుక్ లోకి వెళ్తాము స్వాధ్యాయ యోగంలో. ఈ రోజు ఇప్పటికైతే మరి ఇంకా సెలవు తీసుకుందామా? ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి మన అందరి గురువు, మన జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకి ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు స్వర్ణమాల అమ్మకి వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇప్పటితో ముగించుకుందాం. సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు, సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు.